హాయ్ గాయస్, అందరికీ నమస్తే. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఖమ్మం నుండి ఆత్రేయపురానికి అయితే వెళ్తున్నాము. ఎందుకనంటే దేశంలో సంక్రాంతి అనగానే అత్యంత వైభవంగా చేసుకునే ప్రాంతం ఏదైనా ఉంది అంటే మాత్రం ఫస్ట్ కనిపించేది ఆంధ్ర అని చెప్పేసి అనుకోవాలి. అండ్ ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్లో సంక్రాంతి అనేది ఒక రేంజ్లో చేసుకుంటారని అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే ఆత్రేయపురంలో కొన్ని ఫుడ్ స్టాల్స్ కావచ్చు అండ్ కొన్ని రకాల సంక్రాంతికి సంబంధించినటువంటి ఆ వైబ్రేషన్లు ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా సూపర్గా జరుగుతున్నాయని చెప్పేసి తెలిసింది. కాబట్టి ప్రత్యేకంగా మనం కూడా వెళ్ళి ఏం జరుగుతుంది ఏంటి అండ్ మళ్ళీ రాదు కదా, అంటే ఇయర్లీ వన్స్ ఒకేసారి వచ్చేది కదా సంక్రాంతి. కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్దాము అండ్ ఆస్వాదిద్దామనే ఉద్దేశంతో అయితే బయలుదేరడం జరిగింది. కొన్ని గంటల్లో ఆత్రేయపురానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ అదంతా కవర్ చేసిన తర్వాత అవకాశం ఉంటే అక్కడ నుండి వేరే ప్రాంతం ఏదైనా అంటే భీమవరం అని చెప్పేసి అనుకుంటున్నాము. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలా వెళ్ళబోతున్నాం ఏంటి అనేది కూడా ప్రతిదీ వీడియోలో నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. వీలైతే అందరూ చూస్తారు అండ్ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాయస్, తెలంగాణ నుండి మనం ఆంధ్రాని చూడాలి అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి సంక్రాంతి సంబరాలు ఎట్లుంటాయో అవి చూడాలనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ అయ్యి బయలుదేరి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ప్రస్తుతానికి మనం వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు సెంటర్లో ఉన్నాము. అండ్ ఇక్కడ అసలు చూడడానికి ఎట్లుందంటే గోదావరి మధ్యలో నుండి ఎంత విశాలంగా ప్రశాంతంగా పారుతున్నటువంటి గోదావరి. అండ్ దాని పక్కనే కొబ్బరి తోటలు కావచ్చు, ఫామ్ ఆయిల్ తోటలు కావచ్చు. అసలు ఎంత విశాలంగా ఎంత బాగుందంటే కింద వచ్చేసి ఎప్పుడో మనం ఎక్కడ భద్రాచలం అవతలకి వెళ్ళినప్పుడు 1-2 పడవలు లేదనుకుంటే ఏదైనా చూసినప్పుడు అరే ఇంతగా ఉంది కదా, భలేగుందిగా అని చెప్పేసి అనుకునేది. కానీ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు నార్మల్గా అంటే బోటింగ్ కోసం కావచ్చు, లేదు అనుకుంటే ఫిషింగ్ కోసం కావచ్చు, చాలా రకాల పడవలు ఇక్కడ పెట్టేసి ఉన్నది. అండ్ పైనుండి చూస్తున్నటువంటి వ్యూ ఏదైతే ఉందో నిజంగా వచ్చినప్పటి నుండి మళ్ళీ వెళ్ళాలి అనిపించట్లేదు. ఇక్కడే ఉండిపోదాము, ఇంత మంచి వెదరు, చల్లటి గాలి, పచ్చటి వాతావరణం, నిజంగా సూపర్ అని చెప్పేసి అనాలి. మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉండి మళ్ళీ ఇక్కడికి రాగలిగి ఈ వ్యూస్ అన్నీ ఇంకా ఎంజాయ్ చేయగలిగితే మాత్రం తప్పకుండా ఒక టైం చూసుకొని మళ్ళీ వచ్చే ప్రయత్నం అయితే చేద్దాము. ఓకేనా? మధ్యలో నుండి అయితే ఎవరు మంకీ బాయ్ పోతా ఉన్నాడు, కొంచెం భయమైంది. కానీ ఏం చేయడు ఆయన, మనమేమనుకోపోతే ఆయన కూడా ఏమన్నాడు. సరేనా? నెక్స్ట్ వేరే వ్యూస్ ఏమైనా చూపించడానికి ముందుకైతే వెళ్తాము. వచ్చేయండి మరి. కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసి కొన్ని గంటల పాటు ప్రయాసపడి వస్తే కానీ కనబడనటువంటి వ్యూ అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇది అస్సలు కానే కాదు. ఇది వచ్చేసి మన ఏపీలో ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ ఏదైతే ఉందో, బన్నీ సినిమాలో కాటన్ దొర కట్టించాడు అని చెప్పేసి బన్నీ వాళ్ళ నాన్న చెప్తాడు చూడండి, ఆ ధవళేశ్వరం బ్యారేజ్ మీద కూర్చున్నాము. అండ్ వ్యూ అయితే ఒక్కసారి చూడండి. ఒక్కసారి కానీ ఇక్కడికి వచ్చారంటే మాత్రం ఇక్కడున్న ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత చాలా అంటే చాలా బాగుంది ఇది. దీని గురించి అసలు ఎంత చెప్పినా కానీ తక్కువే మనము. గైస్, ప్రస్తుతానికి మనం వచ్చేసి ఆత్రేయపురంలో ఉన్నాము. ఆత్రేయపురంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చాలా వరకు ఫుడ్స్ అన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఫుడ్ స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళని కాదు, గత 3 రోజుల నుండి ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఆ ఫుడ్ స్టాల్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ బరి అంటే కోడి పందాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతానికి అయితే వచ్చాము. కోడి పందాలు మనం చూసుకోవచ్చు, వెనకాల జరుగుతూ ఉంది. మనం ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళేసి దాని గురించి అయితే చూపించలేదు. కానీ దానికి ముందు ఏంటంటే ఇక్కడ అంటే కొన్ని రకాల ఆటలు ఏవైతే ఉన్నాయో అవి పెట్టడం జరిగింది. అంటే 100 పెడితే 200 అండ్ 700 పెడితే దానికి 300 అని చెప్పేసి కొన్ని రకాల ఒక 3-4 చోట్ల ఇవైతే గేమ్స్ అయితే పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉన్నారు, కొన్ని చోట్ల తక్కువ మంది ఉన్నారు. అండ్ వీటికి ఎట్లా ఇస్తారు అమౌంట్ అనేది ఒకసారి వాళ్ళని కూడా అడిగి చూద్దాము.
మామూలుగా ఇప్పుడు ఇక్కడ 3 బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, ఏంటి దానికి అర్థం? చిన్న బజార్ అంటే 2 నుంచి 6 దాకా ఎంత వస్తే అంత చిన్న బజార్ లోకి వస్తుందండి. పెద్ద బజార్ అంటే 8 నుంచి 12 దాకా ఎంత వస్తే అది పెద్ద బజార్ లోకి వస్తుంది. 7 లకి వస్తే కనుక మీకు 7 కి ఒక రేట్ వస్తే 100కు 300 ఇస్తారండి. దేని మీద వచ్చినా సరే 100కు 100 ఇస్తారండి. ఇప్పుడు ఇక్కడ 100 పెడితే 200 ఇస్తారు, 100కు 100 200 ఇస్తారండి. ఓకే. ఇక్కడ పెట్టినా 100కు 100 ఇస్తారండి. అక్కడ కూడా 100కు 100, అక్కడ పెడితే 100కు 300 ఇస్తారండి. 7 మీద పెడితే ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 పెట్టారనుకోండి, 3000 ఇస్తారండి. 3000 కలిపి మళ్ళీ 1000 కలిపి 4000 ఇస్తారు. 4000 ఇస్తారు. అవునండి. ఓకే ఓకే. మామూలుగా ఎన్ని రోజులు పెడతారన్నా? 3 డేస్ అండి. 3 డేస్ పెడతారు అంటే ఇవాళ స్టార్టా? అవునండి, ఈ రోజు స్టార్ట్ అండి. ఇంకొక 2 డేస్ ఉంటుందా? అవునండి. మామూలుగా అంటే నా పర్సనల్ గా అడుగుతున్నాను, ఇది మీరు పెట్టినప్పటి నుండి 3 డేస్ ఉంటారు కదా, అంతే. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఉంటారండి. అంటే అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుందా, పోయే అవకాశం ఉంటుందా మీకు? చెప్పలేమండి, ఇది డిపెండ్స్ అండి. ఇది అంతేనంటారా? అవునండి. అంటే అసలు ఈ ఇయర్ అయినా లేదనుకోండి ముందు నుండి ఎప్పుడైనా పెట్టారా? ఎవరి ఇయర్ పెడతారా? పెడతారండి. లాస్ట్ ఇయర్ ఎంత వచ్చినాయి లేదంటే ఎంత పోయినాయి? మాకు తెలియదండి, ఓనర్ చూసుకుంటారండి. ఓకే. మీరు కాదు? నేను కాదండి, జస్ట్ వర్కర్ అండి, ఎంప్లాయీ అండి. 3 డేస్ కి ఎంప్లాయీ అండి ఇక్కడ. ఓకే. అంటే ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ ఉన్న లాభం ఉన్న ఆయనే చూసుకోవాలి, ఓనర్ గారు చూసుకుంటారు. మీకు లాస్ అయినా అని చెప్పేసి మీకు పేమెంట్ ఇచ్చేస్తారండి రోజుకి. మార్నింగ్ ఏ టైంకి వస్తారు, ఏ టైంకి అయిపోతుంది అన్న? మార్నింగ్ 10కి వస్తామండి, నైట్ 10 అవుతుందండి. సరే అన్న, ఒకసారి నార్మల్గా వేసారు కదా వాళ్ళు, మీరు అంటే ఫస్ట్ ఇట్లా తిప్పేసి దాని తర్వాత ఓపెన్ చేస్తే ఆ నెంబర్స్ ఏది వస్తే అది ఇస్తారా? అంతేనండి. ప్లస్ చేస్తాం. ఇందులో 2 కాయిన్స్ ఉంటాయి. నా కాయిన్స్ మీద ఎంత ఉందో నెంబర్ అది కూడదామండి. ఓకే. దాన్ని బట్టి అది చిన్న బజార్ లోకి వస్తే చిన్న బజార్, పెద్దదైతే పెద్దది ఇస్తారండి. ఓకే. తిప్పేసండి, చిన్న బజార్ అండి. అక్కడ 100కు 100, 100కు 100, 1+5 6 కదండి, 6 ఇందులో ఉంది. చిన్న బజార్ అండి అది. 1 నుండి 6 వరకు ఎంత వచ్చినా 2 నుంచి 6 వరకు, 8 నుంచి 12 వరకు. 7 ఒకటి సపరేట్ అండి మధ్యలో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఓకే, దాని తర్వాత వచ్చేసి చిన్న బజార్ పెద్ద బజార్ అని చెప్పేసి ఏదో ఒక ఆట అయితే ఆడుతూ ఉన్నారు కదా, అక్కడైతే చూసాము. చూసిన తర్వాత అక్కడ నుండి మెయిన్ ఏంటంటే కోడి పందాలు అన్నమాట. కోడి పందాలు జరిగేటువంటి బరి అంటారు దాన్ని, అంటే కోళ్ళు కొట్టుకునేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని బరి అని చెప్పేసి అంటారు. ఆ బరి దగ్గరికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మార్నింగ్ నుండి, ఎర్లీ మార్నింగ్ నుండి స్టార్ట్ అయినవి దరిదాపుల్లో ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయన్నమాట. అండ్ ఇవాళ ఫస్ట్ డే కాబట్టి అంటే ఎంతమంది వచ్చారో ఏంటో చూడాలి. అండ్ నెక్స్ట్ రేపు అండ్ ఎల్లుండి కూడా ఇక్కడే జరిగే అవకాశం అయితే ఉంది. అండ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఈ కోడి పందాలు అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి అనుకోవాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాము. అండ్ రేపటి గురించి ఒకసారి అప్డేట్ కూడా నేను మీకు చేరవేస్తాను.